శివుడికి ముగ్గురు కూతుళ్ళున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా. మీరే కాదు, ఈ విషయం విన్నప్పుడు మీలాగే నేను కూడా అవాక్కయ్యా. అందుకే అసలు శివుడికి ఎంతమంది పిల్లలు, వారిలో కూతుళ్ళెవరు, వారిని ఏమని పిలుస్తారు, ఎలా కొలుస్తారు అనే విషయాలు పూర్తిగా కనుగొన్నా. మరెందుకు ఆలస్యం, ఆ వివరాలు మరింత వివరంగా చెప్తాను. కార్తికేయ, వినాయకుడు, అయ్యప్ప ఈ ముగ్గురు శివుడి కొడుకులని మనందరికీ తెలుసు. కానీ శివుడికి ముగ్గురు కూతుళ్ళున్నారని చాలా తక్కువ మందికే తెలుసు. అసలు శివుడికి కూతుళ్ళున్నారనే విషయాన్ని ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ప్రస్తావించలేదు? శివుడు కొడుకులైనంత ఫేమస్ కూతుళ్ళెందుకు కాలేదు? శివుడి ముగ్గురు కూతుళ్లను కొడుకుని పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు? ఇలా ఒక్కటేంటి, వరుసగా ప్రశ్నలు మీ బుర్రని బ్యాంక్ చేస్తున్నాయి కదా. అయితే మనకు తెలియని విషయం ఏంటో చెప్పనా? ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు. అనేక పురాణాలు, కథలు శివపురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. శివపురాణంలో రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావన ఉంది. శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్ళున్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు. పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవటం కోసం అశోక సుందరిని సృష్టించిందట. పద్మపురాణంలో అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తిగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్రతకథల ద్వారా అశోక సుందరి గురించి మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఈమెను పార్వతీదేవి సృష్టించింది. అశోక అంటే పార్వతీదేవి బాధను తగ్గించడం అని, సుందరి అంటే అందమైందని అర్థం. శివుడు వినాయకుడు తల నరికినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని ఈమెను ఉప్పగా భావిస్తారు. ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు. ఇక ఆ తరువాత జ్యోతి. ఈమె పార్వతీదేవి తల్లో వచ్చిన మెరుపు శివుడి తల్లో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెప్తున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతీకగా భావిస్తారు. ఈమె శివుడు, పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని కొన్ని కథలు చెప్తున్నాయి. మరొకటి, పార్వతీదేవి తల్లో మెరుపు ద్వారా పుట్టిందని చెప్తారు. జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి, జ్వాలాముఖిగా పూజిస్తారు. ఇక తరువాత మానస. శివుడి వీర్యం పావుల తల్లి కాడ్రు విగ్రహానికి తగలటం వల్ల పుట్టిందని పురాణ కథలు చెప్తున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురుగా చెప్తారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి. తన తండ్రి, భర్త పార్వతీదేవి తనను తిరస్కరించటం వల్ల మానస చాలా కోపంగా, సంతోషం లేకుండా ఉంటుందని కథలున్నాయి. మానసను బెంగాల్లో ఎక్కువగా పూజిస్తారు. ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్, చికెన్ పాక్స్ వంటి వ్యాధుల్ని నయం చేస్తుందని నమ్ముతారు. అశోక సుందరి, జ్యోతి, మానస గురించి తెలుసుకున్నారు కదా. ఇలాంటి మనకు తెలియని పురాణ కథలు దొరికితే మాత్రం తప్పకుండా తెలుసుకోండి.